గత 2 రోజులుగా ఇండియా ఇరాన్ రిలేషన్స్ బాగా వార్తల్లో ఉన్నాయి. ట్రెడిషనల్గా ఇండియా ఇరాన్ కల్చరల్గా సివిలైజేషనల్గా స్ట్రాంగ్ బాండింగ్ ఉన్న దేశాలు. ఈ 2 దేశాల మధ్య ఈ మధ్యకాలంలో కొంత భిన్నత్వం దూరం జరుగుతున్నాయేమో ఈ 2 దేశాలు అనిపిస్తోంది. ఏం జరుగుతోంది ఇండియా ఇరాన్ మధ్య? మనం ఒకసారి ఈ మధ్య జరుగుతున్న అంశాలు చూసుకుంటే అమెరికా ఆంక్షలు ఇరాన్ పైన. ఇరాన్ ఒక ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. ఇండియా ఇంతకుముందు ఇరాన్ దగ్గర నుంచి చాలా ఆయిల్ కొనుక్కునేది. అమెరికా ఆంక్షలు విధించడంతో ఇండియా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించేస్తుంది. అదేవిధంగా ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ ఇరాన్కి ఇండియాని దూరం చేస్తోందనే చెప్పాలి. నిన్న జరిగిన డెవలప్మెంట్ చూస్తే చాబహార్ పోర్ట్ దగ్గర రైల్వే ప్రాజెక్ట్ 4 సంవత్సరాల క్రితం ఇండియాతో ఇరాన్ ఎంఓయూ చేసుకుంది. ఆ ప్రాజెక్ట్ ఇండియాకి ఇవ్వట్లేదు అని చెప్పి ఇరాన్ నిన్న స్పష్టం చేసింది. ఇక్కడ చాబహార్ పోర్ట్ రైల్వే ప్రాజెక్ట్ రాకపోతే ఇండియాకి నష్టం ఏంటి అని ఆలోచిస్తే చాలా పెద్ద నష్టం అనే చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశానికి లుక్ వెస్ట్ పాలసీలో పాకిస్తాన్ ఒక గేట్వే. అయితే పాకిస్తాన్ శత్రు దేశం. పాకిస్తాన్లో ఉన్న గ్వాడార్ పోర్ట్ కానీ పాకిస్తాన్ భూభాగం కానీ ఇండియా ట్రాన్సిట్కి వాడుకోవడానికి అవకాశం లేదు. ఈ పాకిస్తాన్లో ఉన్న గ్వాడార్ పోర్ట్కి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్టే చాబహార్ పోర్ట్. సో చాబహార్ పోర్ట్ బిజినెస్ వాణిజ్యం ఇవన్నీ పక్కన పెడితే వ్యూహాత్మకంగా భారతదేశం దానిలో ఒక పాత్ర పోషించాలి. దీనికోసం భారతదేశం 2003 నుంచి కష్టపడింది. 2015కి ఒక అవకాశం భారతదేశానికి దొరికింది. 2016లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ 3 దేశాలకి ఒక ట్రాన్సిట్ సంబంధించి ఒక ఎంఓయూ కుదిరింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ ఎంఓయూ ప్రకారం చాబహార్ పోర్ట్ సంబంధించి కొంత డెవలప్మెంట్తో పాటు చాబహార్ జహేదాన్ రైల్వే ప్రాజెక్ట్ ఇండియా దాన్ని నిర్మిస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. అయితే సడన్గా 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి, ఇరాన్ ఈ రైల్ ప్రాజెక్ట్ను భారతదేశంతో క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు, ఇరాన్ సొంతంగానే ఈ ప్రాజెక్ట్ నడిపించుకుంటున్నట్టు. అసలు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఇదే వార్తలు వచ్చే తరుణంలో ఇంకొక వార్త కూడా మనకు తెలిసింది. ఇరాన్, చైనా వ్యూహాత్మకంగా ఒక భాగస్వామ్యాన్ని సంతకం చేసుకున్నాయి, ఒక అగ్రిమెంట్ సంతకం చేసుకున్నాయి. 25 సంవత్సరాల పాటు $400 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్తో. దీనిలో చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్లో కూడా చైనాకు పెద్ద భాగస్వామ్యం ఇప్పటికే ఉంది, ఇంకా రాబోతుంది. సో ఇవన్నీ ఇండియాతో క్యాన్సిల్ చేసి ఇరాన్ చైనాకి ఇవ్వబోతోందా? ఇరాన్ ఇంకా ఇండియాకి దూరం కాబోతోందా? ఈ ప్రశ్నకు భారతదేశానికి నష్టం జరిగితే ఖచ్చితంగా చైనాకి లాభం జరగబోతోంది అని సమాధానం వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే సెంట్రల్ ఏషియన్ దేశాలకు వెళ్ళాలన్నా, రష్యా అంటే ఇంతకుముందు సోవియట్ రష్యాలో ఉన్న తుర్కెమిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వాటికి రూట్ ఈ చాబహార్ పోర్ట్ ద్వారా అటు నుంచి ట్రాన్సిట్ జరుపుకోవచ్చు. అదేవిధంగా లుక్ వెస్ట్ పాలసీకి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ని క్వశ్చన్ చేయడానికి ఇండియాకి చాబహార్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ పరిస్థితిలో చాబహార్ పోర్ట్లోని అవకాశాలు ఇండియాకి చేజారిపోవటం ఏమాత్రం మంచిది కాదు. కానీ ఈ విషయంలో మాత్రం రైల్వే ప్రాజెక్టుల విషయంలో మాత్రం పరిస్థితి చేదాటిపోతుంటే ఉంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గమనిస్తే చాబహార్ జహేదాన్ రైల్ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరగా కూడా వెళ్తుంది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా ఎయిడ్ ఇవ్వాలన్నా, సహాయం చేయాలన్నా, ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజం తగ్గాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా అవసరం. దీనికి చాబహార్ పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోంచి ఇండియా బయటికి రావడం ఏమాత్రం మంచి పరిణామం కాదు.